మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే నిన్న మధ్యాహ్నం టైము 1 గంట ప్రాంతంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం దోరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి ఈ నేరస్తులు తారసపడడం, అదేవిధంగా వీళ్ళ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం 10.8 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇందులో ప్రథమ నేరస్తుడు అడప రాకేష్. ఇతను డ్రైవర్ ప్రొఫెషన్ చేస్తూ ఉంటాడు, దోరకుంట గ్రామం నివాసి. ఇతని మీద ప్రీవియస్లీ కూడా ఒక ఎన్డీపీఎస్ కేసు నమోదయ్యి ఉంది. అదేవిధంగా వనపర్తి సాయి రెండవ అఫెండర్ సాయి కుమార్. ఇతను కూడా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, శ్రీరంగపురం గ్రామ నివాసి, సూర్యాపేట జిల్లా. మొదటి నేరస్తుడు అడప రాకేష్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో తన స్నేహితుల ద్వారా ఇతనికి గంజాయి సేవించడం అలవాటైంది. ఇంటర్ అయిపోయిన తర్వాత తన ఎకనామిక్ కండిషన్ బాగలేకపోవడం వల్ల చదువు మానేసి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2023 సంవత్సరంలో కోదాడ రూరల్ పరిధిలో ఈ గాంజాయిని సేవించడం, గాంజాయితోటి ఇతను పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించి జైలు కూడా పోయొచ్చినాడు. ఇతను కోర్టుకు హాజరవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఈ గాంజాయి రిలేటెడ్ విషయంలో పరిచయమై, ఇతను ఒరిస్సా రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి. ఇతను పరిచయమై ఇతనితోటి పరిచయం పెంచుకొని ఇతను ఈ గాంజాయిని మళ్ళీ అలవాటుకు గాంజాయిని ఎట్లనైనా సేకరించాలి, గాంజాయిని తన వినియోగానికి సేకరించాలి, అమ్ముకోవడానికి సేకరించాలి అనేటువంటి ఈజీగా డబ్బు సంపాదించడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇతను జూన్ 29న ఇతను ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి, ఒరిస్సా రాష్ట్రంలో ఇక్కడ సూర్యాపేటలో పరిచయమైనటువంటి వ్యక్తి దగ్గర, అతను కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవాడు. సో అతని దగ్గర అతను చెప్పిన ప్రదేశంలో వెయిట్ చేస్తున్న క్రమంలో ఇతన్ని కలుసుకొని దాదాపు 11 కేజీల గాంజాయిని 6 ప్యాకెట్లలో 11,000 రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చి ఇతను ఈ దోరకుంట ఈ ఐషర్ ట్రక్ షోరూమ్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చెట్ల పొదల్లో దాచిపెట్టింది. ఇతని దగ్గర కొనడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి రెండవ వ్యక్తి వనపర్తి సాయి అలియాస్ సాయి కుమార్. నిన్నటి రోజు మధ్యాహ్నం ఇతను నాకు గాంజాయి కావాలి అని ఇతని తారసపడ్డప్పుడు ఇతను కూడా ఆ బుషెస్కి వచ్చి వీళ్ళు డిస్పోజ్ చేయడానికి అతను ఒక కేజీ సుమారుగా ఒక 925 గ్రాముల గాంజాయిని ఇతను కమ్మినాడు. మిగతాది అడప రాకేష్ దగ్గర సుమారు 9 కేజీల 900 గ్రాముల గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు ఇది మొత్తం ప్రాపర్టీ 2,80,000 వరకు ఉంటుంది ఈ గాంజాయి విలువ. అదేవిధంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం క్రైమ్ అవసరం నిమిత్తం ఇన్వెస్టిగేషన్ అవసరంతో 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎంతకి విక్రయిస్తారు సార్? ముఖ్యంగా మనం పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే, ఆడుకున్నాం అమ్మేవాళ్ళు, గాంజాయి స్టోరేజ్ చేసేవాళ్ళు, గాంజాయి రవాణా చేసేవాళ్ళు, వీళ్ళ మీద ఏ చిన్న క్వాంటిటీ ఉన్నా వదిలిపెట్టాం. వీళ్ళని మీద కఠినమైనటువంటి ఎన్డీపీఎస్ చట్టాలే కాదు, అదేవిధంగా వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసి అనుక్షణం నిఘా ఉండేటట్టు వీళ్ళందరికీ కూడా పీరియాడికల్గా కౌన్సిలింగ్ చేసేటువంటి దాన్ని కూడా మనం ప్రణాళికలు రచిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా దీని నుంచి తప్పించుకోకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సెక్షన్స్ని కూడా పెట్టేసి వీళ్ళు అంత ఈజీగా జైళ్ళ నుంచి, న్యాయస్థానాల చట్టాల నుంచి తప్పించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, మీకు గాంజాయి వినియోగించే వాళ్ళ వివరాలు, గాంజాయి అమ్మే వాళ్ళ వివరాలు, గాంజాయి సేవించే వాళ్ళ వివరాలు ఉన్నట్లయితే మీరు టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1908కి కాల్ చేయండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడమే కాదు, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత కమ్ముతున్నారు అనేటువంటి దాని గురించి మనం స్పష్టత తీసుకుంటే, మనం 500 చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఈ చిన్న చిన్న ప్యాకెట్లు
ఒక్కొక్కరు సేవించడానికి, గ్రూపుగా సేవించడానికి, ఇవి సేవించిన తరువాత ఆ మత్తులో నేరాలు చేయడానికి ఇది పురిగొల్పుతుంది. కాబట్టి మనం అందరం కూడా సమైక్యంగా దీనికి కృషి చేసి ప్రజలందరూ ముందుకు నడిచి గాంజాయి రహిత సూర్యాపేట జిల్లాని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి తోడ్పాటును అందించాలని మా యొక్క విజ్ఞప్తి. గతంలో అడపా రాకేష్ మీద ఒక గాంజాయి కేసు ఉంది. ఈ యొక్క వనపర్తి సాయి మీద మనకు ఇప్పటి వరకు కేసుల వివరాలు లేవు. ముందుగా ఇంకేమైనా ఉన్నా మనం సేకరించి దాన్ని కూడా మనం దర్యాప్తులో ఇంక్లూడ్ చేస్తాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.